హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది భారతీయులు రష్యన్ సైన్యంలో అక్రమంగా చేర్చబడ్డారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. వారి ముందస్తు డిశ్చార్జ్ కోసం వారు రష్యా అధికారులతో ఈ విషయాన్ని గట్టిగా తీసుకున్నారని చెప్పారు. దాదాపు 2 డజన్ల మంది భారతీయులు ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యా యుద్ధంలో పోరాడవలసి వచ్చింది. అధిక జీతంతో కూడిన ఉద్యోగాలు పొందాలనే సాకుతో ఆ దేశానికి వెళ్లేలా ఏజెంట్లచే మోసగించబడ్డారు. వీరిలో ఒకరు ఈ వారం ప్రారంభంలో సంఘర్షణ ప్రాంతంలో మరణించారు. తప్పుడు సాకులు మరియు వాగ్దానాలతో వారిని రిక్రూట్ చేసిన ఏజెంట్లు మరియు అసాంఘిక శక్తులపై బలమైన చర్యలు ప్రారంభించబడ్డాయని ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. భారతీయులు తో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నామని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దాదాపు 2 డజన్ల మంది భారతీయులు ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యా యుద్ధంలో పోరాడవలసి వచ్చింది. అధిక జీతంతో కూడిన ఉద్యోగాలు పొందాలనే సాకుతో ఆ దేశానికి వెళ్లేలా ఏజెంట్లచే మోసగించబడ్డారు. వీరిలో ఒకరు ఈ వారం ప్రారంభంలో సంఘర్షణ ప్రాంతంలో మరణించారు. తప్పుడు సాకులు మరియు వాగ్దానాలతో వారిని రిక్రూట్ చేసిన ఏజెంట్లు మరియు అసాంఘిక శక్తులపై బలమైన చర్యలు ప్రారంభించబడ్డాయని ఈరోజు ఒక అధికారి విడుదల చేస్తుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 7 నగరాల్లో దాడులు నిర్వహించి రష్యాకు భారతీయులను అక్రమ రవాణా చేస్తున్న రింగ్ను ఛేదించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది. సిబిఐ నిన్న అనేక నగరాల్లో సోదాలు నిర్వహించి నేరపూరిత సాక్ష్యాలను సేకరిస్తున్న ప్రధాన మానవ అక్రమ రవాణా నెట్వర్క్ను ఛేదించింది. అనేక మంది ఏజెంట్లపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేయబడింది అని ప్రభుత్వం తెలిపింది. ఈ సంస్థలు 35 మంది భారతీయులను రష్యా ఉక్రెయిన్లకు పంపినట్లు సిబిఐ దాడుల్లో తేలిందని, అయితే వారందరూ యుద్ధంలో బలవంతంగా పాల్గొనేలా చేశారా అనేది స్పష్టంగా తెలియదని ఓ అధికారి తెలిపారు. రష్యాలో చిక్కుకున్న కనీసం 20 మంది భారతీయులు భారత అధికారులను సంప్రదించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంతకు ముందు తెలిపింది. రష్యన్ సైన్యం ప్రమాదం మరియు ప్రాణాపాయంతో నిండి ఉంది కాబట్టి దానితో సహాయక ఉద్యోగాల కోసం ఏజెంట్లు చేసిన ఆఫర్ల గురించి ఆలోచించవద్దని ప్రభుత్వం పౌరులకు విజ్ఞప్తి చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో నచ్చితే మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.